జిల్లాలో దాదాపుగా 1,00,000 మంది బిల్డింగ్ రంగంలో పనిచేసే కార్మికులు ఉన్నట్టుగా గుర్తించారు. దాని తర్వాత వాళ్ళలో లేబర్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ దృష్టిలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్య వచ్చేసి 25 నుంచి 30 వేల వరకు మాత్రమే నమోదయ్యాయి. మిగతా వాళ్ళు ఇంకా నమోదు కాలేదు. గతంలో బిల్డింగ్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు మన బిల్డింగ్ రంగంతో ఉన్నటువంటి సంబంధాలు అప్పుడు గుర్తింపు కార్డు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనతో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గుర్తింపు కార్డు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసిన తర్వాత ఈ మేస్త్రీలతో వీళ్ళతో టచ్లో లేరు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ తిరిగి ఈ సంక్షేమ బోర్డును తిరిగి మళ్ళీ ప్రారంభించాలనేటువంటి మన పోరాటాలు మనం చేసేటువంటి కార్యక్రమాలు చూసి మళ్ళీ ఇప్పుడు ఆ రంగంలోకి మళ్ళీ మనం దూసుకెళ్తున్నాం. అదే సందర్భంలో మనకు ఇప్పటికీ మన సభ్యత్వం 1350గా ఉంది. దీన్ని రాబోయే రోజుల్లో దీన్ని 5,000 వరకు తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లోనూ బిల్డింగ్ రంగం కమిటీలు వేశాం. అదేవిధంగా నివాస ప్రాంతాల్లో ఈ కమిటీలని పూర్తిగా వేసి దీంట్లో మన సంఘాన్ని బలోపేతం చేయాలనేటువంటిది మన సంఘం అభిప్రాయపడింది. అలాగే 9 మంది డెలిగేట్స్ బిల్డింగ్ రంగం నుండి ఈ మహాసభకు మాకు అవకాశం వచ్చింది. ఇందులో 8 మంది హాజరయ్యాం. ఇంకొకరు రేపు రావాల్సింది. అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీగా బిల్డింగ్ జిల్లా కమిటీగా సహకారాలు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. అయితే లోకల్గా ఉన్నటువంటి మండల కంపెనీలు కావచ్చు, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల వారిగా ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, పూర్తి సహకారం వాళ్ళు తీసుకొని దీంట్లో అమలు చేయడంలో కొంచెం వెనుకబడి ఉన్నారని చెప్పి మా సమస్య లోపాన్ని గుర్తించాము. అలాగే కొన్ని ప్రాంతాల్లో మన బిల్డింగ్ రంగం వేరే సంఘాల్లో ఉన్నప్పటికీ మన సిఐటితో మన బిల్డింగ్ రంగంలో కలిసారు. ఉదాహరణకు పాకాల కళాశాల లాంటి చోట్లలో బిల్డింగ్ రంగం మన సిఐటికి మనతో కలిసి పనిచేయడానికి వచ్చాయి. అలాగే మేము దాదాపుగా ఈ ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా 2,000 కుటుంబాల కార్మికులను కలవాలని మా ప్రతినిధులు చర్చించి అనుకున్నాము. అదే సందర్భంలో మాకు ఇచ్చినటువంటి టార్గెట్, మా బిల్డింగ్ రంగానికి ఇచ్చినటువంటి జిల్లాలకు ఇచ్చినటువంటి టార్గెట్లు 4 లక్షలు ఆల్ ఇండియా మహాసభకు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా 15 టీములుగా అన్ని మండలాల ప్రాంతాల్లో 15 టీములుగా ఏర్పడి ఈ మన ఆల్ ఇండియా మహాసభల గురించి ప్రచారం చేసి ఆల్ ఇండియా మహాసభలకు బిల్డింగ్ రంగం నుండి 40 మంది దాకా వెళ్ళాలని నిర్ణయించాము. అలాగే సావనీర్ యార్డ్స్ ఒకటి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కామ్రేడ్స్, ఈ కార్యదర్శి నివేదికలో ఈ చర్చించినటువంటి కమిటీ అభిప్రాయపడింది ఏంటంటే, నివేదికలో ఇసుక మాఫియా పైన మొట్టమొదటిగా మన రాష్ట్రంలో గూడూరులో ఇసుక మాఫియా అడ్డుకోవడం జరిగింది. దీన్ని కూడా అందులో పొందుపరిచితే ఈ కార్యక్రమం బాగుండేది అనేటువంటి విషయాన్ని మా కమిటీ అభిప్రాయపడింది. అంతేకాకుండా రిపోర్ట్ అంతా కూడా చక్కగా ఉందని చెప్పి నివేదికను అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ అవకాశం మీకు అందరూ కూడా థ్యాంక్స్.